సూర్యోదయం కానిదే ఎంతో ప్రకాశవంతమైన దీపాల వెలుతురున్న సూర్యుని చూడలేం కదా. ప్రకాశ స్వరూపుడైన సూర్యభగవానుని దర్శించుకోవడానికి ఏ జ్యోతి ప్రకాశము పనికిరాదు. సూర్యుడు తాను స్వయంగా ప్రకటమైనప్పుడే అతని ప్రకాశంతోనే అతన్ని చూడగలగడం. అట్లే పరంజ్యోతి స్వరూపము, స్వయం ప్రకాశము, జ్ఞాన స్వరూపము అయిన పరమాత్మ పరిశుద్ధాంతఃకరణంలో స్వయం ప్రకటమైనప్పుడు ఆ పరమాత్మ ప్రకాశంతోనే ఆ పరమాత్మను సందర్శించుకోవడం, ఆ పరమాత్మ జ్ఞానంతోనే ఆ పరమాత్మను తెలుసుకోవడం. అందుకే ఆత్మ సాక్షాత్కారానికి జ్ఞాన స్వరూపమైన గురుకృప కేవలం అని అంటారు. అంటే సద్గురువు యొక్క అనుగ్రహమే ముక్తికి మూల సాధనం. కనుక గురుకృప రసజరి అయిన శ్రీ సాయి సచరితలో మునకలు వేసి శ్రీ సాయి సద్గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకుందాం. శ్రీ సాయి సద్గురు మన చరమ సాధ్యం, అసాధ్యాన్ని సులభ సాధ్యంగా లభ్యం చేసుకునే సాధనోపాయాలను సూచించేది శ్రీ సాయి సచరిత. సాయి సర్వజ్ఞుడు, మన చివరి జ్ఞేయం. ఆ జ్ఞేయాన్ని తెలుసుకునే ధ్యేయాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని అందించేది శ్రీ సాయి సచరిత. సాయి పరమాత్మలో మన ఆత్మను విలీనం చేయడం మన జీవిత ధ్యేయం. ఆ ధ్యేయాన్ని సాధించడానికి ధ్యానధారణాది ఉపాయాలను బోధించేది శ్రీ సాయి సచరిత. సాయి పరబ్రహ్మలో ఐక్యమైపోవడం మన అంతిమ గమ్యం. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి సుగమమైన మార్గాలను సూచించే మార్గదర్శి శ్రీ సాయి సచరిత. శ్రీ సాయినాథుడే మనకు సృష్టికర్త బ్రహ్మ. శ్రీ సాయి విరించి సృష్టించినది ఏదైనా కాదనక ప్రసాదించే కామధేనువు, కోరిన ఫలాలనిచ్చే కల్పతరువు శ్రీ సాయి సచరిత. సాయి యొక్క వాణి సకల ధర్మశాస్త్రాల శారద శ్రీ సాయి సచరిత రూపంలో విరాజిల్లుతుంది. సరస్వతి మాతా కటాక్షం కావాలంటే జ్ఞాన సరస్వతి శ్రీ సాయి సచరితర ఆశ్రయించండి. సకల జీవుల స్థితిగతులను చూసే ఆది విష్ణువు మన సాయినారాయణుడు. అష్టైశ్వర్యాన్ని అనుగ్రహించే ఆదిలక్ష్మికి అష్టలక్ష్మీలకు ఆలయం శ్రీ సాయి సచరిత. ధనకనక వస్తువాహనాలను, సకల భోగభాగ్యాలను, సంపత్తిని, సంతానాన్ని దేన్ని కోరుకుని ప్రసాదిస్తుంది. ప్రళయకారకుడైన పరమేశ్వరుడే మన సాయి సర్వేశ్వరుడు. దుష్ట శక్తులను, దుష్ట గ్రహాలను, దుర్గుణాలను ధనుమాడే దుర్గభద్రకాళీలకు నిలయం శ్రీ సాయి సచరిత. ఉమామహేశ్వరుడు భిన్నంగా అర్ధనారీశ్వరుని రూపంలో ఉంటారు కదా, అట్లే సాయీశ్వరునికి అభిన్నంగా ఉన్న సాయి అర్ధాంగి సాయి సచరిత.